తమిళనాడు జల్లికట్టు స్ఫూర్తితో ఏపీ ప్రత్యేక హోదాపై ఆందోళన రగులుకుంది. అక్కడ మెరీనా తరహాలోని ఇక్కడ కూడా ఆర్కే బీచ్ ను జనసంద్రంగా మార్చేందుకు ప్రయత్నాలు జోరుగా సాగుతున్నాయి. దీనికి మద్దతుగా పవన్ కళ్యాణ్ నిలబడ్డారు. ప్రభుత్వాలపై ఘాటుగా ట్వీట్లు చేశారు. ఇదంతా ఓకే. ఇంతకీ పవన్ కళ్యాణ్ రాజకీయంగా యాక్టివ్ అయ్యారా? భవిష్యత్తులో పొలిటికల్ గా మరింత స్పీడ్ పెంచబోతున్నారా? ఆయన ట్వీట్లు చెబుతున్న మాటేంటి? పవన్ కళ్యాణ్ జనసేన పార్టీ పెట్టారు. ప్రజల్లోకి వస్తున్నట్లు చెప్పారు. వచ్చి రావడంతోనే రాష్ట్రాన్ని విడదీసిన కాంగ్రెస్ పై, విడదీసిన తీరుపై ఉగ్రరూపం చూపించారు. ఇక అది ఏపీ రాజధాని కోసం భూ సమీకరణ సమయం. ఇస్తామని కొందరు, ఇవ్వమని కొందరు. రైతులను ఏడిపించి భూములు తీసుకోవద్దని పవన్ కళ్యాణ్ ట్వీట్. ఆ తర్వాత ఏపీకి ప్రత్యేక హోదా మాట తప్పడం చావుతో సమానమంటూ మరో ట్వీట్. రాష్ట్రాన్ని విడదీసిన కాంగ్రెస్ 5 కోట్ల ప్రజలు కోరుకున్న హోదా గురించి కాకుండా పార్లమెంటును లలిత్ మోడీ విషయంలో గంటలకు గంటలు స్తంభింపజేయడంపై మరో ట్వీట్. కేంద్రం చేపట్టిన నోట్ల రద్దు అమలుపై ఒక ట్వీట్. ఉద్దానం కిడ్నీ సమస్యలపై మరో ట్వీట్. పోలవరం రైతుల సమస్యలపై ఒక ట్వీట్. మట్టిని పొలాల్లో డంప్ చేస్తున్న కారణంపై ఇంకో ట్వీట్. ఇదంతా ఒకెత్తు. ఇప్పుడు ప్రత్యేక హోదా నినాదంతో ఆర్కే బీచ్ వద్ద ఆందోళనకు దిగాలన్న విద్యార్థుల వ్యూహంపై పవన్ మరో ట్వీట్ చేశారు. ఆ ఆవేశానికి తాను అండగా ఉంటానని చాలా ఘాటుగా ట్వీట్ చేశారు పవన్. పదుల సంఖ్యలో ట్వీట్లు, వేళ్లపై లెక్కకు సరిపోయే మీటింగ్లు, సమస్య ఉన్న చోటకు పయనం. ఇది పవన్ ప్రస్తుతం కొనసాగిస్తున్న ప్రస్థానం. పార్టీ పెట్టిన 2 ఏళ్ల దాకా అడపాదడపా కనిపించిన పవర్ స్టార్ కొద్ది రోజులుగా వార్తల్లో వ్యక్తిగా ఉంటున్నారు. ఏదో టాపిక్ తో ప్రశ్నలు అడగడమో, ప్రభుత్వాలకు సూచనలు ఇవ్వడమో చేస్తున్నారు. కానీ అసలింతకీ జనసేనతో రాజకీయ పార్టీ ప్రారంభించిన ఆయన పాలిటిక్స్ లో యాక్టివ్ గా ఉన్నారా? ఉంటారా? ఉండబోతున్నారా? $1 మిలియన్ ప్రశ్న మళ్లీ రిపీట్ అయింది. నాకు డౌట్ క్లియర్ అవ్వాలి. నువ్వు చెప్తావా? నువ్వు చెప్తావా? ఎవరు చెప్తారు నాకు ఇప్పుడు? ఎవడు నా డౌట్ క్లియర్ చేస్తాడు? నువ్వు చేస్తావా? చెయ్యరా, చెయ్యి. ఎవడు? నువ్వు నువ్వు పవన్ కళ్యాణ్ ప్రభుత్వాన్ని ప్రశ్నించడానికే జనసేన పెట్టారు. ఇంతవరకు అటు కేంద్రం మీద కానీ ఇటు రాష్ట్ర ప్రభుత్వం మీద కానీ మీటింగ్ పెట్టిన ప్రతిసారి మండిపడుతూనే ఉన్నారు. ప్రత్యేక హోదా మీద కూడా ట్వీట్లు చేశారు. కానీ ప్రత్యక్ష పోరాటానికి మాత్రం దిగలేదు. జల్లికట్టు స్ఫూర్తి అంటూ చెప్పుకొచ్చిన ఆయన ఇప్పుడు ఆర్కే బీచ్లో పోరాటానికి జస్ట్ మద్దతు పలికారు. అది కూడా ట్వీట్లోనే. రోజుకో ఇష్యూతో ప్రత్యక్ష రాజకీయాల్లోకి ఆశాంతం ఎంట్రీ ఇస్తున్నారా? తమిళనాడులో జల్లికట్టు కోసం పోరు తర్వాత పవన్ కూడా ఆ తరహా స్పందనను ఏపీ విద్యార్థుల్లో కోరుకుంటున్నారా? తలదించుకు బతుకుతావ, తల ఎత్తుకు తిరగలేవ, తల రాతను మార్చుకోవ, సిగ్గనేది లేదా? సినిమాలో ఒక సంకల్పం కోసం ఈ పాటతో యువతను ఉర్రూతలూగించిన పవన్ ఇప్పుడు ప్రత్యేక హోదా కోసం ఈ స్థాయిలో పిలుపు ఇవ్వలేకపోయినా జస్ట్ మద్దతు పలికారు. మరి ఈ మద్దతు ప్రత్యక్ష పోరాటం దాకా వెళుతుందా? మాకెందుకులే హోదా గొడవ అనుకున్న వాళ్లను కూడా తన మాటలతో నిరసన దాకా తీసుకొస్తారా? ఇది సినిమాలో ఆక్రోశం. రండి పనైపోద్దంటూ మూవీలో చూపించినంత రేంజ్లో కాకపోయినా ఇప్పుడు కేంద్రంపై గట్టిగానే ఘాటుగానే ఉన్నారు పవన్. ఆర్కే బీచ్ లో చేసే ఆందోళనకు మద్దతు పలికారు. కానీ నాయకత్వం మాత్రం తీసుకోలేదు. గాంధీని ప్రేమిస్తాం, అంబేద్కర్ ను ఆరాధిస్తాం, పటేల్ కు సెల్యూట్ చేస్తాం, భారత రాజ్యాంగాన్ని గౌరవిస్తాం. కానీ తల ఎగరేసి ఉత్తరాది నాయకత్వం దక్షిణాది ఆత్మగౌరవాన్ని కించపరుస్తూ పోతే చూస్తూ ఊరుకో, మెడలు వంచి కింద కూర్చోబెడతాం. ఇది ఏపీ స్టేటస్ విషయంలో మోసం చేస్తున్న కేంద్రం తీరుపై పవన్ ఆగ్రహం. తిడితే భరించాం, విడగొట్టి గెంటేస్తే సహించాం.
ఇచ్చిన మాట నిలబెట్టుకోకపోతే తిరగబడతాం అన్నది ఆంధ్ర యువత కేంద్రానికి తెలియజెప్పాలంటూ ఆ ఆగ్రహాన్ని ట్విట్టర్లో కంటిన్యూ చేశారు. పవన్ కళ్యాణ్ ప్రత్యేక హోదాపై మాట్లాడటం ఇదేమీ ఫస్ట్ టైం కాదు. గతంలోనూ చాలా ఘాటుగానే స్పందించారు. నేరుగా మోదీని అనకపోయినా కేంద్రాన్ని టార్గెట్ చేస్తూ మీటింగ్ పెట్టిన ప్రతిసారి విరుచుకు పడుతూనే ఉన్నారు. माननीय वेंकैया नायडू जी, आप और आपके बीजेपी पार्टी ने मिलके दिया दोनों हाथों में लड्डू, बहुत बड़ा मोतीचूर का लड्डू. అటు కేంద్రం దృష్టిలో ఏపీ ఎంపీలు సాష్టాంగ పడుతున్నారన్నది పవన్ అభిప్రాయం. ఒక రకంగా చేతగానితనమని బహిరంగంగానే విమర్శిస్తున్నారు. హోదాతో పాటు పవన్ రాష్ట్రంలో ఇకపై కీ రోల్ తీసుకుంటానన్న సంకేతాలు ఇస్తున్నట్లుగానే కనిపిస్తోంది. ప్రజా సమస్యల్ని పదే పదే ప్రస్తావిస్తూ సమస్యలున్న చోటికి వెళ్తూ వాళ్లల్లో మమేకమవుతూ జనసేనను పునాదుల్లోకి తీసుకెళ్తున్నారు. పవన్ తీరులో జోష్ పెరిగింది. ప్రశ్నల పరంపర మొదలైంది. ఇన్నాళ్లు ఒక స్టైల్, ఇకపై మరో స్టైల్ అన్నట్లుంది వ్యవహారం. హోదాతో పాటు పోలవరం ఇష్యూ పైన పవన్లో భారీ మార్పే కనిపిస్తోంది. ఈ విషయంలో ట్విట్టర్ నుంచి నేరుగా మీటింగ్ల దాకా వెళ్లి రాష్ట్ర ప్రభుత్వాన్ని కూడా ఇరుకున పెట్టే ప్రయత్నం చేస్తున్నట్లుగా కనిపిస్తోంది. ప్రతి వారం పోలవరంపై సమీక్ష చేసే ప్రభుత్వం రైతుల సమస్యను ఎందుకు పట్టించుకోవడం లేదని ప్రశ్నించారాయన. రైతుల కన్నీరు రాష్ట్రానికి క్షేమం కాదని ప్రభుత్వానికి చెబుతున్న పవన్ పచ్చటి పొలాల్ని డంపింగ్ యార్డుగా మార్చడం ఏమాత్రం న్యాయమో చెప్పాలని ప్రజా ప్రతినిధుల్ని ప్రశ్నించారు. టీడీపీ ఎంపీ రాయపాటి సాంబశివరావుకు చెందిన పోలవరం నిర్మాణ కంపెనీ ట్రాన్స్ట్రాయ్ అడ్డగోలుగా వ్యవహరిస్తోందని ఆరోపించారు పవన్ కళ్యాణ్. రైతుల భూమిని డంపింగ్ యార్డుగా మార్చేస్తే ప్రజలు ఏ విధంగా ఆలోచిస్తారోనన్న వివేకం కూడా చూపకపోతే ప్రజా ప్రతినిధులను ఏమనుకోవాలని ప్రశ్నించారు. పోలవరంపై సమీక్షలు చేసే ప్రభుత్వం రైతుల గురించి ఎందుకు పట్టించుకోవడం లేదని నిలదీశారు పవన్ కళ్యాణ్. ఇక రాజధాని రైతులకు నష్టపరిహారం విషయంలోనూ ఏపీ ప్రభుత్వంతోనూ సై అంటున్నారా అనేలా ఉన్నాయి పవన్ ప్రశ్నలు. గ్రీన్ ట్రిబ్యునల్ నిబంధనల ప్రకారం నదీ పరివాహక ప్రాంతంలో ఉన్న భూముల్లో ఎలాంటి నిర్మాణాలు చేపట్టకూడదని ట్విట్టర్లో పేర్కొన్నారు పవన్ కళ్యాణ్. అక్కడ నిర్మాణాలకు ప్రభుత్వం ప్రత్యేక అనుమతి తీసుకుందో లేదోనన్న అనుమానాన్ని కూడా వ్యక్తం చేశారు. లంక భూముల్ని తీసుకుని ఏం చేస్తారో ప్రజలకు, రైతులకు సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు పవన్ కళ్యాణ్. ట్వీట్లు మాత్రమే కాదు, ప్రజలతో పవన్ ఇంటరాక్షన్ కూడా పెరుగుతోంది. పార్టీ పెట్టిన 2 ఏళ్ల వరకు పెద్దగా జనాల్లోకి రాని జనసేనాని ఎన్నికలకు 2 ఏళ్ల ముందు మాత్రం తన రూట్ మార్చినట్లుగా కనిపిస్తోంది. రాజధాని భూ వివాదంపై మొదట్లో 1-2 సార్లే అమరావతిలో కనిపించిన పవన్ ఇప్పుడు శ్రీకాకుళం దాకా వెళ్లారు. అన్యాయాన్ని ప్రశ్నించడం కోసం పుట్టిన పార్టీ జనసేన. పరుచుకున్న ముళ్ళ కంచె తెంచడానికై, ప్రజాస్వామ్య పరిరక్షణ చేయడానికై. కానీ 2 ఏళ్లు దాటినా ప్రశ్నించిందెక్కడా? ఎందుకింత లేటని కొన్నాళ్ల క్రితం విమర్శలు గట్టిగానే వినిపించాయి. కానీ పవన్ మాత్రం ఒకటే సమాధానం. కొన్నిసార్లు రావడం లేట్ అవచ్చేమో గానీ రావడం మాత్రం పక్క. ఏపీ ప్రభుత్వం కొలువుదీరిన తర్వాత రాష్ట్రాన్ని అట్టుడికించిన అంశం రాజధాని భూసేకరణ. ప్రభుత్వ విధానాన్ని వ్యతిరేకించే రైతులంతా ఆశ్రయించని పార్టీ లేదు. కానీ అంతటా రాజకీయమే కనిపించింది. అప్పుడే ఎంట్రీ ఇచ్చారు పవన్ కళ్యాణ్. ఉన్న పళంగా తుళ్లూరు రైతులతో సమావేశం పెట్టారు. రైతులకు నష్టం లేకుండా సమీకరణం, సేకరణ జరిగేలా చూస్తామని హామీ ఇచ్చారు. అవసరానికి మించి గాని భూముల్ని బలవంతంగా లాక్కుంటే నిజంగా దేశ అభివృద్ధికి కొంత భూమి కావాలి. దానికి కూడా భూమి రైతుల దగ్గర నుంచే మిగతా ఏ దగ్గర తీసుకున్నా మనకు సరైన న్యాయం జరగాలి. దానికోసం కూడా ఒక పోరాటం చేయాలి. అలా కాకుండా అవసరానికి మించి, నాకు తెలిసి రాజధాని ఒక 8,000 ఎకరాలకు మించి అవసరమా, లేదా 5,000 ఎకరాలకు మించి అవసరమా అనే నాకు ఆలోచన నాకే ఉంటుంది. కానీ స్వచ్ఛందంగా అన్ని గ్రామాల రైతులు ఇస్తున్నారు. మేము అందుకే పెద్ద రాజధాని కట్టుకుంటా మనం మాట్లాడాలి. ఎందుకంటే మేము ఏదైనా మాట్లాడితే నిజే సపోర్ట్ చేసి మళ్ళీ మీరు ఇలా మాట్లాడతాం ఏంటి అని అందరూ అని అనుకుంటారని చెప్పి నేనే మాట్లాడలేదు. అందుకే నేను రావడం లేదు తప్ప తెలియదు. నష్టపరిహారం విషయంలో ప్రభుత్వానికి సూచనలు చేస్తూ పవన్ చేసిన ప్రయత్నం ఫలించింది.
ప్రభుత్వం కూడా అప్పటి వరకు ఉన్న ప్రయోజనాలను ఇంకాస్త పెంచి రైతులను ఒప్పించగలిగింది. ఆ తర్వాత మెగా ఆక్వా ఫుడ్ ప్రాసెసింగ్ ఫ్యాక్టరీ పైన నిరసన వ్యక్తం చేస్తున్న రైతులకు అండగా నిలబడే ప్రయత్నం చేశారు పవన్ కళ్యాణ్. ఫిష్ పాండ్ల పేరుతో భూములు తీసుకుని తర్వాత ప్రాసెసింగ్ యూనిట్ పెడితే ఎలా అంటూ నిలదీశారు. అసలు ఒక ఫ్యాక్టరీ పెట్టడానికి కావాల్సిన నిబంధనలు పాటించారా, పొల్యూషన్ లేకుండా చేయడానికి చర్యలే తీసుకోరా అంటూ క్వశ్చన్ చేశారు. పాటించకుండా మాకు ఫిషరీ పాండ్స్ అని చెప్పి కొనేసి వాటిని దీన్ని ఒక ఫుడ్ ప్రాసెసింగ్ పరిశ్రమ పెడుతున్నప్పుడు జనరల్గా ఫుడ్ ప్రాసెసింగ్ పరిశ్రమ పెట్టేటప్పుడు ఇక్కడ ఎక్కువ ఇది వాడతారు, విపరీతమైన కెమికల్స్ వాడతారు, సల్ఫర్ లాంటివి, అమోనియా లాంటివి వాడతారు. ఫ్యాక్టరీ ఏర్పాటు చేసిన వ్యర్థాలు బయటికి రాకుండా పూర్తిగా శుద్ధి చేసిన తర్వాత ప్రత్యేక పైప్ లైన్లతో సముద్రంలో కలిపేందుకు చర్యలు తీసుకుంటామంది ప్రభుత్వం. ఆ తర్వాత వివాదం సద్దుమణిగింది. ఇక శ్రీకాకుళం జిల్లా ఉద్దానంలో కిడ్నీ బాధితుల కష్టాలపై స్పందించారు పవన్. ఏళ్ల తరబడి వెంటాడుతున్న సమస్యతో ప్రజలు చచ్చిపోతుంటే పట్టించుకోరా అంటూ ప్రశ్నించారు. ప్రత్యేక పర్యటనతో బాధితుల గోడు విన్నారు. వాళ్లకు అండగా నిలుస్తామని హామీ ఇచ్చి ప్రభుత్వానికి డెడ్ లైన్ కూడా విధించారు. మీరు పుష్కరాలకని చెప్పి ఇన్ని 100 కోట్లు ఖర్చు పెట్టగలరు, లేదంటే క్యాపిటల్ కోసం అని చెప్పి అన్ని వేల కోట్లు ఖర్చు పెట్టగలరు, కానీ ఉద్దానం ఇక్కడ మనుషులు చనిపోతున్నప్పుడు, పిల్లలు అనాథలు అవుతున్నప్పుడు మటుకు మీ దృష్టికి రాకపోవడం చాలా బాధ కలిగిస్తుంది, చాలా బాధ కలిగిస్తుంది. పవన్ పర్యటన తర్వాత ఉద్దానం కష్టాలు తీర్చేందుకు కొత్తగా ఓ కమిటీతో పాటు బాధితులకు పింఛన్, డయాలసిస్ కోసం మరికొన్ని కేంద్రాలు, చికిత్స కోసం కేజీహెచ్కు పాసులు ఇవ్వబోతున్నట్లు ప్రకటించింది ప్రభుత్వం. ఇక మనిషి చనిపోయినా కనీసం అంత్యక్రియలకు కూడా స్థలం లేకుండా పోయిందని పోలవరం నిర్వాసితుల ఆవేదనను కళ్లకు కట్టింది టీవీ9. దీనికి పవన్ స్పందించారు. అటు ప్రభుత్వం కూడా నిర్వాసిత గ్రామాలకు కావలసిన సౌకర్యాల కోసం ఏర్పాట్లు ప్రారంభించింది. ఇప్పుడు అదే పోలవరం మట్టి డంపుతో ఇబ్బందులు పడుతున్న ప్రజలకు అండగా నిలిచే ప్రయత్నం చేశారు పవన్. టీవీ9లో ప్రసారమైన కథనాలకి చలించిన ఆయన అక్కడి రైతులను స్వయంగా పిలిపించి మాట్లాడారు. వాళ్ల కష్టాలు విన్నారు. ఇక చేనేత కార్మికుల ఓట్ల కోసం గ్యాలం వేసే నాయకులకు భిన్నంగా కొత్త పంధా స్టార్ట్ చేశారు పవన్. చేనేతకు తనకు తాను బ్రాండ్ అంబాసిడర్ గా మారారు. నేత మన జాతి సంపద అంటూ చేనేత సత్యాగ్రహంతో ఆ రంగంలోని కార్మికులకు భరోసా ఇచ్చే ప్రయత్నం చేశారు పవన్. చేనేత ఉత్పత్తులకి, మన మార్కెటింగ్కి, వీటికి నేను ఎప్పుడు బ్రాండ్ అంబాసిడర్, ఎప్పుడు నేను కమర్షియల్ ప్రోడక్ట్స్కి ఎప్పటికీ ఉండను. కానీ కాకపోతే ఇది మన సంపద, మన కార్మికులది, మన జాతి సంపద. నా చేనేతకి నేను బ్రాండ్ అంబాసిడర్గా ఉంటానని చెప్పి నేను మనస్ఫూర్తిగా వాళ్ళకి తెలియజేశాను. ఎన్నికలకు కొద్ది రోజుల ముందు ఆవిర్భవించిన రాజకీయ పార్టీలున్నాయి. వాటిలో పోటీ చేసి గెలిచినవి కొన్ని, గెలవలేక పూర్తిగా ఓడినవి కొన్ని. కానీ ఇక్కడ పవన్ జనాలకు దగ్గరవుతున్న తీరు మాత్రం వాళ్లందరికీ భిన్నంగా కనిపిస్తోందంటున్నారు విశ్లేషకులు. ప్రజా సమస్యలున్న చోటకు వెళ్లి బాధలు వింటున్నారు. బాధితుల గొంతుగా మారి ప్రభుత్వం ముందుంచుతున్నారు. నా అనుకున్న మనిషి విధానాలను వ్యతిరేకిస్తూ నానా రకాలుగా మాట్లాడితే ఎలా ఉంటుందో ఇప్పుడు ఏపీలో టీడీపీ పరిస్థితి అలా ఉంది. పవన్ను సముదాయించలేక, పూర్తిగా వదిలేయలేక సతమతమవుతోంది. ఇటు మిగతా పార్టీలో మాత్రం ఆయన తీరుపై మిశ్రమ స్పందన కనిపిస్తోంది. ప్రజా సమస్యలపై పోరాటం మంచిదే, కానీ అది రెగ్యులర్గా ఉండాలంటున్నారు వాళ్ళంతా. రాజధాని భూముల నుంచి విశాఖలో హోదాపై పోరుకు సిద్ధమవుతున్న అంశం వరకు అన్నింటా పవన్ స్పందన వినిపిస్తూనే ఉంది. మొదట్లో ఆయన నుంచి స్వల్ప స్వరంతో వినిపించిన విమర్శలు ఇప్పుడు ఘాటుగా రాటుదేలుతున్నాయి. ఇదే టీడీపీలో కొందరు నాయకులకు చేదుగా మారింది. విపక్షాలకు మాత్రం అవకాశంగా మిగిలింది. జనవరి 26న ఆర్కే బీచ్లో మౌన ప్రదర్శనకు మద్దతు పలికిన వెంటనే దానిపై జగన్ స్పందించారు. ప్రత్యేక హోదా ఉద్యమానికి ఎవరూ కలిసొచ్చినా స్వాగతమంటూ ట్వీట్ చేశారు. ఆ పార్టీ నేతలు కూడా స్వాగతం చెబుతూనే వాళ్ల హోదా ఉద్యమ కార్యాచరణపై క్లారిటీ ఇచ్చారు. పవన్ కళ్యాణ్ గారు లాంటి వారు దీనికి మద్దతు పలుకుతున్నందుకు సంతోషిస్తూ వారిని ఉద్యమాల్లోకి ఆహ్వానిస్తున్నాం. అయితే పవన్ కళ్యాణ్ గారికి నాదొక విన్నపం కూడా మనం చేస్తున్నా. పవన్ కళ్యాణ్ గారి ట్వీట్ నేను చదివా. దానిలో ఏం చెప్పారంటే, యువకులందరూ కూడా కేంద్ర ప్రభుత్వం మీద తిరగబడండి అనే పద్ధతుల్లో మాట్లాడు. కేంద్ర ప్రభుత్వమే కాదు, కేంద్ర ప్రభుత్వంలో అంతర్భాగం చంద్రబాబు నాయుడు. ఈ తెలుగుదేశమే ప్రత్యేక హోదాకి అడ్డంకి. ముందు తెలుగుదేశం మీద తిరగబడవలసినటువంటి పరిస్థితి ఉన్నదనే విషయాన్ని కూడా పవన్ కళ్యాణ్ గారు అర్థం చేసుకుంటారు అని నేను భావిస్తున్నా. పవన్ హోదాపై ప్రశ్నించడాన్ని టీడీపీ ఎంపీలు విమర్శించడం లేదు, కానీ దానివల్ల ఉపయోగం తెలుసుకోవాలని చెబుతున్నారు. హోదా ఉన్న రాష్ట్రాలు సాధించిందేమీ లేదని,
దానికన్నా ఆర్థిక వెసులుబాటు అడిగినంతుంటే సరిపోతుందన్నట్లు చెబుతున్నారు. ప్రత్యేక హోదా కొత్తది కాదు మన దేశానికి, చాలా రాష్ట్రాలకు ఉన్నాయి. వారు ఏం బాగుపడారు అనేది అద్భుత కల్పన చేస్తే సుఖం లేదు. ఏంటి మీరు ఏం ఆలోచిస్తున్నారు, దానివల్ల ఏంటి అనేది రావాలి, స్పష్టీకరణ ఉంటే మంచిదా చెడ్డదా. ఇప్పుడు భారతదేశం నుంచి మన రాష్ట్రం పారిపోదు కదా, భారతదేశంలోనే భాగం. సో భారతదేశంలో మనమందరూ బాగా ఉన్నప్పుడు మన రాష్ట్రం బాగుపడితే మన దేశం బాగుపడినట్టే కదా. పోలవరం మట్టి డంప్ విషయంలో పవన్ ప్రత్యేకంగా ప్రశ్నించింది రాయపాటిని. అందుకే ఆయన కూడా స్పందించారు. పవన్ ప్రత్యేక హోదా తెస్తే మంచిదే కదా అంటూ కౌంటర్ ఇచ్చారు. పవన్ కళ్యాణ్ గారు ఆయన పెద్ద మేధావండి, పెద్ద నాయకుడు. వి అప్రిషియేట్ హిమ్. ద ప్రాబ్లమ్ ఈజ్ పవన్ ఇవాళ స్పెషల్ స్టేటస్ అనేది కష్టం. ఎందుకంటే ఇవాళ ఏదో జల్లికట్టులో చేశారని చెప్పండి, మీరు ఇవాళ ఎగబడితే తప్పలేదు. జరగని పనులు, సాధ్యకాని పనులు ఇవన్నీ కూడా మరి పెద్దలు మరి పవన్ కళ్యాణ్ గారు ఏ ఉద్దేశంతో మాట్లాడుతున్నారో నాకు తెలియదు. ఆయన ప్రైమ్ మినిస్టర్ గారు బాగా దగ్గర కదా పోయి తీసుకురామండి, అభ్యంతరం, వీ నో అబ్జెక్షన్. ఆయన పవన్ కళ్యాణ్ గారు వెళ్ళి మాట్లాడి, ప్రధానమంత్రి గారు బాగా ముఖ్యుడు కాబట్టి ఆయన వెళ్ళి మాట్లాడి తీసుకొస్తే వీల్ వెరీ హ్యాపీ, వీఆర్ గ్రేట్ఫుల్ టీమ్. ఆయనకు 100 కొబ్బరికాయలు కొడతాం, 100 దాంట్లో వేస్తాం. ఇక పవన్ తో పాటు ఇతర రాజకీయ పార్టీలు చేస్తున్న విమర్శలపై టీడీపీ స్పందిస్తోంది. వెంకయ్య, జైట్లీ చేసిన నాటి ప్రచారాల వల్లే ఇప్పుడు హోదా పదే ప్రస్తావనకు వస్తోందంటున్నారు. ఈ బాధ్యతను వాళ్లే నెరవేర్చాలని చెబుతున్నారు. లేనిపోని సమస్యలు పెట్టింది వెంకయ్య నాయుడు అండ్ అరుణ్ జైట్లీ. అసలు ఆ పాపమో పుణ్యమో కాంగ్రెస్ వాళ్ళకి పోయింటుంది. లోక్సభలో బిల్లు బీజేపీ వాళ్ళు ఏం అడగలేదు, స్పెషల్ కేటగిరీ స్టాటస్ కూడా అడగను కూడా లేదు. అదేవిధంగా ఇక్కడ వాళ్ళ పార్టీ స్టాండ్ని ఇక్కడ కూడా ఒప్పుకునే చేస్తుంటే పోయిండేది. ఇప్పుడు ఈ తలకాయ నొప్పంతా కూడా చంద్రబాబు నాయుడు గారికి వచ్చేది కాదు, ఈవిడికి వచ్చేది కాదు. ఇష్టం ఉంటే ఇచ్చేవాళ్ళు, అక్కడ లేదు. మేము సాధించాం అని ఆడ పెడతనంగా ఆ బిల్లును పాస్ కానివ్వకుండా 5 ఏళ్ళు అంటే కాదు 10 ఏళ్ళు కావాలని చెప్పి అడిగి దాన్ని ఒప్పించి ఈరోజు మోడీకి లెఫ్ట్ అండ్ రైట్ కూర్చొని వాళ్ళు చెప్పాలి జవాబు. ఇదంతా ఒక వెర్షన్ అయితే పవన్ అప్పుడప్పుడు వచ్చి ప్రెస్ మీట్లు పెట్టి ట్వీట్లు వదిలి గెస్ట్ తరహాలో మాట్లాడొద్దంటున్నారు. పూర్తి స్థాయిలో ప్రత్యక్ష రాజకీయాల్లోకి వచ్చి కేంద్రంపైనే కాదు రాష్ట్రం పాటిస్తున్న విధానాలపైన దృష్టి పెట్టాలంటున్నారు. పార్టీ పెట్టిన 2 ఏళ్ల వరకు పెద్దగా ప్రజల్లోకి రాని పవన్ ఇప్పుడు మాత్రం ఊరూరా ప్రజల్లోకి వెళ్లటం, జిల్లాల్లో సభలు పెట్టడం, ప్రత్యేకించి ప్రత్యేక హోదాపై కేంద్రాన్ని ఘాటు స్వరంతో విమర్శించడం, ఉద్యమాన్ని స్వాగతించేలా కామెంట్స్ చేయడం ఆయనలోని కొత్త ట్రెండ్గా చెబుతున్నారు. ఈ దూకుడు పూర్తి స్థాయి ప్రత్యక్ష రాజకీయాల్లోనూ కొనసాగాలని కోరుకుంటున్నారు. మరి పవన్ చెయ్యబోయేదేంటి? తమిళనాట జల్లికట్టు కోసం అంతా ఏకమైనట్లు రేపటి రోజున ప్రత్యేక హోదా ఉద్యమం ఊపందుకుంటే దానిలో భాగమవుతారా, లేదంటే నాయకత్వమే తీసుకుంటారా? ఇదే అడిగితే కేంద్ర రాష్ట్రాలతో పొత్తులతో ఉన్నందున ఆయన శైలి ఇంకాస్త పరిశీలిస్తే తప్ప చెప్పలేమంటున్నారు. ప్రశ్నిస్తానంటూ పార్టీ పెట్టిన జనసేనాని ట్విట్టర్ వేదికగా ప్రశ్నల పరంపర కొనసాగిస్తున్నారు. ఆయన ట్వీట్స్ ని కనుక మనం ఒకసారి చూద్దాం. ఇటీవల కొత్తగా చేసిన ట్వీట్: గాంధీని ప్రేమిస్తాం, అంబేద్కర్ను ఆరాధిస్తాం, పటేల్కి సెల్యూట్ చేస్తాం, భారత రాజ్యాంగాన్ని గౌరవిస్తాం, కానీ తల ఎగిరేసే ఉత్తరాది నాయకత్వ దక్షిణాది ఆత్మగౌరవాన్ని కించపరుస్తూ పోతే చూస్తూ ఊరుకోం, మెడలు వంచి కింద కూర్చోపెడతాం. ఇది పవన్ కేంద్రంపై చేసిన కొత్త ట్వీట్. అలాగే మరో మాట కూడా అన్నారు: తిడితే భరించాం, విడగొట్టి గెంటేస్తే సహించాం, ఇచ్చిన మాట నిలబెట్టుకోకపోతే తిరగబడతామన్నది ఆంధ్ర యువత కేంద్రానికి తెలియచెప్పాలి అని కొత్తగా ట్వీట్ చేశారు. ఇక చాలా సందర్భాల్లో పవన్ కళ్యాణ్ ట్వీట్ చేశారు. ఆ ట్వీట్స్ ఒకసారి చూద్దాం. గతంలో ఏపీ రాజధాని భూ సమీకరణ సమయంలో కూడా ఆయన ట్వీట్ చేశారు: ప్రజలు ఎంతో నమ్మకంతో టీడీపీ బీజేపీ కూటమిని గెలిపించారు, వారు చూపించిన నమ్మకాన్ని నిలబెట్టుకుంటారని ఆశిస్తున్నానని ఆయన ట్వీట్ చేశారు. ఇక అలాగే ఏపీ సమస్యలపై పార్లమెంట్లో చర్చ జరిగే సమయంలో కూడా ఆయన ట్వీట్ చేశారు: ఏపీ విభజన అంశాలపై చర్చకు హాజరయ్యేది 5 అంటే 5 ఎంపీలా, ఇది నిస్సిగ్గు చర్య అని ఆయన అభివర్ణించారు. ఇక లలిత్ మోడీ అంశంపై పార్లమెంట్ స్తంభించినప్పుడు కూడా పవన్ కళ్యాణ్ స్పందించారు. కేవలం మాట్లాడాల్సింది ఒకే ఒక్క లలిత్ మోడీ గురించి కాదు, 5 కోట్ల ఆంధ్రులకు ఇచ్చిన స్పెషల్ స్టేటస్ హామీ గురించి కూడా
కాంగ్రెస్కు ఇది గుర్తు లేదా ఆయన ట్వీట్ చేశారు. ఇక నోట్ల రద్దు సమయం చాలామంది చాలా ఇబ్బందులు పడ్డ సమయం. ఆ సమయంలో కూడా పవన్ కళ్యాణ్ స్పందించారు, ట్వీట్ చేశారు. అయ్యా ఉర్జిత్ పటేల్ గారు, మీరు తీసుకున్న ఈ బ్రహ్మాండమైన నిర్ణయం వల్ల ప్రాణాలు గాల్లో కలుస్తూ ఉన్నాయి. చాలా బేషుకైన నిర్ణయం అంటూ సటైర్ వేశారు. ఇలా ట్విట్టర్లో కామెంట్స్ చేస్తున్న పవన్ కళ్యాణ్ ఇప్పుడు హోదాపై నిజంగా ముందుంటారా లేకపోతే కేవలం మద్దతుతో ఊరుకుంటారా అన్నది చూడాలి.